ఎట్లా ఉండని మన కోసం మేమున్నామని వచ్చే దోస్తుల్ని మాత్రం ఇడిచిపెట్టుకోవద్దు. మంచో షేడో అప్పుడప్పుడు చిన్న చిన్న పంచాయతీలైతే చల్ చూడదో బాయ్ అనుకోవాలి. ఎప్పట్లెక్కనే దోస్తాన్ చెయ్యాలి. మంచి దోస్తులకు ఉండాల్సిన లక్షణం గది. ఇక ఇప్పుడు దోస్తుల గురించి దోస్తాన్ గురించి గింతగానం ఎందుకు చెప్తున్నామంటే ఇగో పెద్ద సారు కూడా తన దోస్తులను గలవనికే పోయిండు చూడుండ్రి. ఇక ఇంత దూరం రానే వచ్చిండు, కూటమి కట్టిన దోస్తులను కలవకుండానే ఎట్లా పోతాడు చెప్పుండి సారు. గదే ఏపీ సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ సారు ఇద్దరిని ఇంటికి పోయి మరీ కలిసిండు మోదీ సారు. తొలుత గీనాడమనే సర్జరీ చేయించుకొని ఇంట్లో ఆరాం చేస్తున్న పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయిండు. పానం ఎట్లున్నది ఏం కథ అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడట. అటెనక బాబు సార్ ఇంటికి కూడా పోయిండు. అక్కడనే నాష్ట చేసి ఇంత చాయ బొట్టు తాగిండట సారు. పెద్ద సార్ వస్తున్నాడని ఇద్దరు సార్లు ఏపీలో పెద్ద పనులు ఏం పెట్టుకోకుండా పట్నంలోనే ఉన్నారా అన్నట్టు. ఇక ముగ్గురు సార్లు కలిసిండ్రు కాబట్టి రాజకీయ ముచ్చట్లు కూడా నడిచినాయా అంటుండ్రు. వచ్చే ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణలో కాషాయ ఎజెండా ఎగిరేయాలని గట్టిగా తిప్పల పడతాండ్రు కాబట్టి ఎట్లయితే ఏపీలో కూటమి గట్టి పని చేస్తాన్రో గట్లనే తెలంగాణలో కూడా సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, పువ్వు పార్టీ కలిసి కట్టుగా పనిచేస్తే ఎట్లుంటదనే దాని మీద కూడా మాట ముచ్చట్లు నడిచినాయా అంటుండ్రు. పవన్ సార్ ఇంటికి పరామర్శకు పోయినప్పుడే తెలంగాణ రాజకీయాల గురించి ఎల్లదీసిండట మోదీ సారు. అటు బాబు సారు ఇటు పవన్ సారు ఇద్దరు లీడర్లతోని గంట సేపు మాట్లాడిండు ప్రధానమంత్రి. మరిగా ఏమేం ముచ్చట్లు నడిచినాయో ఏం కథనో కూటమి లీడర్లు తెలంగాణలో ఎట్లెట్లా ముంగటికి నడుస్తారో పోత పోత తెలుస్తుంది. అయ్యో కథ పాడుగాను గెలిచిన సంబరం కూడా లేకుండా చేస్తుండ్రని కొంతమంది బాధపడ్డారు. రాజకీయాలంటే గట్లనే ఉంటాయి. ఒకళ్ళు మీదికెక్కుతుంటే ఇంకొకళ్ళు కాలు పట్టి గుంజుతుంటారని మాట్లాడుకుంటుండ్రు కొంతమంది. గిట్లా ఈ 4-5 రోజులల్లా దేశమంతటా తమిళనాడు రాజకీయాల గురించే ఎక్కువ మంది మాట్లాడుకుండ్రు. అయితే ఇన్నొద్దులు నడిచిన తమిళ సినిమాకు అట్టిట్లా అవుతారన్నాడు శుభం కార్డేసిండ్రు. విజయ్ను సీఎం సీట్ల కూసోబెట్టిండ్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் మొత్తానికి ఆగో అట్లా ఆఖరికి అభిమానులంతా కోరుకున్నట్టు విజయ్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు దళపతి. 4-5 దినాల సంధి తమిళనాడులో నడిచిన పొలిటికల్ సినిమాకు శుభం కార్డు పడ్డది. శనివారం పొద్దుమీకంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. సీఎం సీట్ల ఊకోనికే పర్మిషన్లు కావాలి అని గవర్నర్ సార్ను కలిసిండు విజయ్. పెద్దవాన్సి మళ్ళీ తిరకాసు పెడతాడో ఏం కథనో అనుకుంటారు చాలా మంది. కానీ ఈసారి మాత్రం అట్లేం కాలేదు. ఐతారం పొద్దుగాల ముహూర్తం పెట్టుకోమని చెప్పిండు. అనుకున్న టైంకి అందరు కలిసి పోయిండ్రు. ప్రమాణ స్వీకారం చేసే కార్యం ఒడగొట్టిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీలతో కలిసినా సరే సెంటర్ సర్కార్ వాళ్ళు పెట్టిన రూల్స్ అన్ని పాటించిండు విజయ్. వందే మాత్రం గేయాన్ని సగం సగం వాడియకుండా మొత్తం వాడిచ్చిండ్రు. ఏమైనా 2 ఏండ్ల కిందనే పార్టీ పెట్టి ఏండ్ల సంధి వెళ్తున్న పార్టీలను పక్కకు నూకేసి ముఖ్యమంత్రి సీట్లకు ఊకుండు విజయ్. దగ్గర 50 ఏండ్ల సంధి అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీలే తమిళనాడును వెళ్ళినాయి. ఇన్నేండ్లకు ఓ కొత్త పార్టీ మళ్ళా అరవగడ్డ మీద గద్దెనెక్కింది. గొప్ప ముచ్చట్నే మరి. ఇక అది అట్లుంటే అటు ప్రమాణ స్వీకారం ఒడిసిందో లేదో వెంటనే పబ్లిక్ కు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే పథకం ఫైలు మీద దస్ఖతులు చేసిండు విజయ్. అట్లనే ఇంకో 2 ఫైల్స్ మీద కూడా సంతకం పెట్టిండు. ఇక ముఖ్యమంత్రి విజయ్ తొలుత ప్రసంగం కూడా జోరుగా నడిచింది. అవినీతి చెయ్యాలి, పైసలు దోసుక తినాలి అనుకునేటోళ్ళే వాళ్ళని ఉంటే ఇప్పుడే పార్టీని ఇడిచిపెట్టి పోవచ్చు అన్నట్టు లీడర్లకు చెప్పిండు కొత్త సీఎం. అంతేకాదు చదువుకునే పొలగాండ్ల కోసం ఈ విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడని చెప్పుకుండు. ఇక ప్రమాణ స్వీకారం మీటింగ్ లో హీరోయిన్ త్రిష కూడా గట్టిగానే మెరిసింది. అయితే టీవీకే పార్టీలో ఎవళ్ళ పెత్తనం నడవదు, ఏ నిర్ణయం చేసినా తన మాటనే ఫైనల్ అన్నట్టు చెప్పుకొచ్చిండు విజయ్. ఇక అటు ప్రమాణ స్వీకార కార్యం అంతా ఒడిచినాక అందరు కలిసి స్టేజ్ మీద పోటువోలు దిగనికే తయారైండ్రు. ఆ టైంలో ఏమైందంటే The Honorable Chief Minister of Tamil Nadu, the Honorable Council of Ministers will take a group photograph with the Honorable Governor of Tamil Nadu. We request all of you to kindly remain seated. కొత్త సీఎం సారే అడ్డంగా ఉన్న టేబుల్ ను 4గురితోని కలిసి పక్కకు తీసుకుపోయిండు. ఆగో విజయ్ అంటే అట్లుంటది మరి అని అభిమానులు గా వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతాండ్రు. ఇప్పుడు మొత్తానికైతే అట్లిట్లా సీఎం సీట్లే కూసుండు దళపతి. మరి చూడాలి రాష్ట్రాన్ని ఎట్టెట్ట ముంగడికి నడిపిస్తాడో, గా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలతోని ఎట్టెట్లా పోరాటం చేస్తాడో.
సర్కారోళ్ళు ఏదన్నా సర్వే కార్యం ముంగటేసుకున్నారంటే ఇంటింటికి తిరుగుతారు, వివరాలన్నీ రాసుకొని పోతుంటారు. ఇదంతా మనకెరుకున్నదే. కాకపోతే ఇప్పుడు జమానా మారి అంత కంప్యూటర్ కాలమైంది కదా, అందుకే వివరాలు మీరే కంప్యూటర్ లెక్కించుకోండి అని కొద్ది రోజుల టైం ఇస్తే గా ముచ్చట ఎవరు పట్టించుకుంటలేరు. అందుకే మళ్ళా ఇంటి పొంటి రాబోతున్నారట. మరి గా ముచ్చటేందో పురాగర్సుకొని వద్దాం పాండ్లి. జనగణన లెక్కలు మనకు మనమే రాసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ ఐతారంతో నడిచిపోయింది. చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళ వివరాలు వాళ్ళే ఎక్కించుకుంటారు, టైం సేవ్ చేసుకుంటారు అని చెప్పి సెంటర్ వాళ్ళు సైట్ అడ్రస్ బిడ్రస్ అని చెప్తే దాన్ని దేకినోళ్ళు లేరు తెలంగాణలో. దీంతోని చిత్రమైన అధికారులు ఇట్లయితే కాదు, ఎప్పటి లెక్కనే ఇండ్ల పొంటే పోవాలి, వివరాలు రాసుకోవాలి అని పాయింట్లు టైట్ చేసుకుంటారు. అదిగిన ఈ 11 తారీఖు సందే అంటే ఈ సోమవారం సంది ఇండ్ల పొంటి సర్వే చేసేటోళ్ళు వచ్చి మీ వివరాలన్నీ రాసుకొని పోతారు. అందులో ఏంటోళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది పిల్లలు, ఆస్తులెన్ని, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఫోన్లు ఎన్ని ఉన్నాయి, బండ్లు ఎన్ని ఉన్నాయి, ఇసుంటి వివరాలే కాకుండా భూమి ఎంత ఉంది, గ్యాస్ పొయ్యా, కట్టెల పొయ్యా, గుడిసెలు ఉంటారా, డాబా ఇంట్లో ఉంటుర్రా, గిట్లా బొచ్చడు ప్రశ్నలు అడుగుతారు. అట్లా ఒక్క ఇంటికి గంట నుంచి 2 గంటల టైం పడుతుంది. గిట్లా టైం వేస్ట్ కావద్దనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పెట్టిర్రు. అయినా సుత మా తోక చెప్పన్నట్టే చేసిరు జనాలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణలో 1,30,00,000 కుటుంబాలు ఉంటే అలా కనీసం 10% అన్న చేసుకుంటారు కావచ్చు అని అనుకున్నారట సెంటర్ వాళ్ళు. కానీ 10 కాదు కదా, కమస్కం 3% మందికి చేసుకోలే. దీంతో గింత లైట్ తీసుకుంటారా అని చెప్పి ఇంటింటి సర్వేకి రాబోతుర్రు. అన్నట్లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న జిల్లాల లిస్టు తీస్తే మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ మొదటి జాగాలు ఉన్నాయి. ఇక వికారాబాదు, మెదకు, నారాయణపేట, నాగర్ కర్నూలు, ములుగు ఆఖరి జాగాకు పోటీ పడ్డాయి. ఇంకో ఇచ్చంద్రం ఏంటంటే పట్నంలో 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారట. అదేపై వాళ్ళన అందరికందరు చేసుకుంటారేమో అనుకుంటే ఉత్త 76,000 మందే చేసుకుర్రు. మొత్తానికి ఈ నెల 11వ తారీఖు సంది జూన్ 9వ తారీఖు దాకా నడుస్తుందట ఈ సర్వే. చూసుకోరు మరి. నిన్న ఫోన్ చేసింది మా అవ్వ. తీరేషాలు కడుతున్నారు, తీరొక్క పూజలు చేస్తున్నారు, గదేం జాతర పిల్ల, ఓ 2 రోజులు సెలవన్న పెట్టకపోతివి పొయ్యన్నొద్దుమని ఒకటే తలిగింది. గంగమ్మ జాతర టీవీలో చూపిస్తుంటే చూసిందట. ఇక పోదామని ఒక్కటే ఎమ్మడి పడ్డది. సరే పోదాంలే అని అట్టిట్లా సంజాయించిన. మరి ఇప్పుడు ఎవరి నోటెంట చూసినా గంగమ్మ జాతర ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మరి అంత గొప్పగా నడుస్తుంది జాతర. పాండ్రి ఆలస్యం ఎందుకు, దర్శనం చేసుకొని వద్దాం. తిరుపతి తాతయ్య గుంటల 5వ తారీఖు నాడు చాటింపుతోని చాలైన గంగమ్మ జాతర మస్తు ఘనంగా నడుస్తుంది. ఎక్కడెక్కడి భక్తులంతా అమ్మలగన్న అమ్మ దర్శనానికి పోటెత్తుతాండ్రు. బండ ఏషం కట్టిండ్రు, తోటి ఏషం కట్టిండ్రు, మీసాలు తిప్పిర్రు. పెద్ద మనుషులు, చిన్న పొలగాన్లు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరూ తీరొక్క వేషాలు కట్టి తల్లికి మొక్కులు చెల్లించుకుంటుండ్రు. ఆయితరం సెలవు దినం కాబట్టి జాతర ఇంత ఘనంగా నడిచింది. మాతంగి వేషం కట్టి తల్లికి పబ్బతి పట్టిండ్రు భక్తులు. అన్యమగాని చిన్న పొలగాన్లంటేనే గంగమ్మ తల్లికి ఎక్కువ పాయిరం అట. అందుకే ఏ వేషం కట్టినా అయ్యవ్వలు పొలగాన్లతోనే కట్టిస్తాండ్రు. ఆ చూడరే తీరొక్క వేషాలు కట్టి చిన్నారులంతా గుడి చుట్టూ తిరిగి దండాలు పెట్టుకుండ్రు. ఇక అన్ని వేషాలు ఏమోగాని అసలు జాతర రోజు అంటే 12వ తారీఖున మొగోళ్ళు ఆడోళ్ళ వేషం కట్టి గంగమ్మను దర్శనం చేసుకుంటారు. ఆయాల గుడికాడ పబ్లిక్ పట్టవాసం గారు. ఇక వేషం కట్టి గంగమ్మకు మొక్కులు చెల్లిస్తే అనుకున్నాయన్ని అనుకున్నట్టు జరుగుతాయని నమ్మకం అట. కోరిన కోరికలన్నీ తీరుతాయి అంటుంటారు. అందుకే తీరు ఏషాలు కట్టి పొంగలి, అంబలి నైవేద్యం పెట్టి అమ్మకు దండం పెడుతుంటారు. సూత్త మంగళవారం రానే వస్తున్నది. ఆఖరి నాడు గంగమ్మ సన్నిధికి గట్టిగా పోటెత్తుతారు జనాలు కాబట్టి ఏర్పాట్లు ఇంత ఘనంగా చేస్తుండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే తాతయ్య గుంటలో ఎటు చూసినా పబ్లిక్ పుట్లుగా అనిపిస్తుండ్రు. సందులన్నీ సందు లేకుండా కిక్కిరుస్తున్నాయి. ఇక వెనకట పాలెగాళ్ళ అరాచకాలు చూడలేక అవతారం ఎత్తిందట గంగమ్మ. అట్లా వాళ్ళని అంతం చేసిందట. గా సంబురావులనే తల్లి పేరు మీద జాతర చేసుడు సురువు చేసిర్రా అన్నట్టు. వచ్చే బుధారం మాయి పొద్దుగాల గంగమ్మ తల్లి విశ్వరూపం చూపిస్తుందట. ఇక అక్కడితో జాతర వస్తుంది అన్నట్టు. సర్కారోళ్ళు గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగ లెక్క గుర్తింపునిచ్చి ఏటికేడు ఇంగింత ఘనంగా చేస్తాండ్రు. ఎంకన్న దర్శనానికి తిరుపతి పోయేటోళ్ళు అట్లా జర టైం చూసుకొని తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. చల్లని తల్లి చూపు జోకితేనే సకల కష్టాలు పోతాయట. పటాస్ న్యూస్లు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లొస్తా, ఎటు ఓకుర్రి. ఎండ
ఎండాకాలం వస్తే ఆడాడ చలివేంద్రాలని చెప్పి మంచినీళ్లు పెట్టే ఇగరం చేస్తుంటారు కొంతమంది మంచి మనసు గల్లోళ్ళు. ఇక తొవ్వెంట పోయేటోళ్ళు దూపైతే ఇన్ని నీళ్లు దాగి కడుపు సల్లగుండా ఏ పుణ్యాత్ముడు పెట్టిండో నీళ్లు అనుకుంటా పోతుంటారు జనాలు. మామూలుగా ఇది ఎక్కడైనా మనం చూసేదే. కానీ గా ఢిల్లీ సర్కార్ తొవ్వంట పోతున్న జనాలకు ఏసొంటి సౌలతులు వేసిందో చూస్తే పరిశానవుడు పక్కా. పానం నిమ్మల పడటానికి చల్లటి కూలర్లు, పెయిల తాకదోస్తానికి ఓఆర్ఎస్ జ్యూసులు, కడుపుల చల్లబడటానికి చల్లటి నీళ్లు, ఇక ఎండ కొట్టకుండా నెత్తికి టోపీలు, చెమట దూడ్చుకుంటానికి కాటన్ తువ్వాలు, ఒంట్లో ఏమన్నా అయితే సూది మందులు. గిట్లా ఒక్కటి కాదు, కూలింగ్ జోన్ పేరుతోని ఎండ నుంచి జనాలను నిమ్మల పెడతానికి మనగాని ఉపాయం చేసింది ఢిల్లీ సర్కారు. అక్కడున్న పెద్ద పెద్ద చౌరస్తాల పోయి గిసొంటి బందోబస్తు టెంట్లేసి కుర్చీలు, కూలర్లు, చల్లటి జ్యూసులు ఇచ్చి షిల్గామంటుంది. అట్లని పైసలకు కాదు సుమా, అంతా పుక్కెట్లనే. ఇక ఎండల బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంతకంటే ఏం కావాలో చెప్పురే. 40-45 డిగ్రీల ఎండల జనాలు అగడుగాడుపులకు కింద మీద అవుతుర్రు. వాళ్లకు ఎట్లనో ఒకట్లా ఆసరు కావాలని చెప్పి ఈ ఉపాయం చేసింది అక్కడి సర్కారు. అంతేకాదు, ఎండలు ఎట్లనో కొడుతున్నాయని చెప్పి అంబులెన్సులు, ఎప్పటికప్పుడు నీళ్లు అందిస్తానికి ట్యాంకర్లు, కింద కాలు కాలకుండా జంపికానలు సుత వేసి జనాలతోని శబ్బాష్ అనిపించుకుంటారు. దీంతో పని మీద బయటకు వచ్చిన జనాలు సరిపోను వాడుకుంటారు ఈ సౌలతును. ఇక ఇదే ముచ్చటి మీద జనాలు మాట్లాడుకుంటా ఎండ శెగకు సర్కారు మంచి ఉపాయం చేసింది. గర్మీకి పెయ్యి ఖరాబ్ కాకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో సూతలో ఇన్ని సౌలతులు, ఈ టైంలో ఇంతకంటే ఇంకేం కావాలి అని ఖుషి అవుతుర్రు. చూడురే ఎంత గొప్ప ఆలోచన చేసిర్రు. ఇటువంటి ఉపాయం మనకాడిగిన చేస్తే సర్కారుకు పేరుకు పేరు, ఇటు జనాలకు మస్తు ఎక్కరొచ్చు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. పిల్లలు పిడుగులని వట్టిగానే అనరు. ఎందుకంటే చిన్న వయసుల్నే గొట్టుగొట్టు ప్రశ్నలకు జవాబులు చెప్పేటోళ్ళు కొందరైతే కష్టమైన బొమ్మల్ని అల్కగా గీసి బాప్రే అనిపించేటోళ్ళు కొందరు, ఆటపాటలల్లా అబ్బరకొండో అనిపించేటోళ్ళు కొందరైతే చదువుల రాటుదేలి సరస్వతి పుత్రులు అనిపించేటోళ్ళు ఇంకొందరు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు టాలెంట్లు. అండ్లా గీ తమ్ముడిది ఈ టాలెంటు. కుర్చీల మంచిగా పొందుగా కూర్చొని ముంగడ ప్లాస్టిక్ బుట్టలు బిట్టలు పెట్టుకుంటూ చూడు, గీతమ్ముడేగా చిత్రమైన టాలెంట్ ఉన్నోడు. పేరు చేతన్ కుశల్. గాంధారి విద్యల అవ్వల్దారు అనిపిస్తుండు. అసలు ముచ్చటకు పోతే బాపట్ల జిల్లా పర్చూరు చెందిన ఈ 9 ఏళ్ల పిల్లగాడు కండ్లకు గంతలు కట్టుకొని ఏదైనా టక్కున చెప్పేస్తాడు. కావాలంటే మీగిన చూపిస్తాడు. ఏదక్కా పొలగానికి కళ్ళు కనబడకుండా మంచిగా గంతలు కట్టు, ముచ్చట వాజిబో కాదో మామూలుగిన చూస్తారట. కట్టింది కదా. ఇప్పుడు బుట్టలలో ఉన్న బాల్స్ అన్ని అడ్డిడి కలిపి ఏది ఏ రంగో చెప్పురా చిన్నయ్యగా. రెడ్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్. చూసిరా, బాలు తీసుకున్నాడు, ముక్కు కాడ పెట్టి మురక చూసుడు, ఏ కలరో చెప్పుడు. గిట్లా బాల్లే కాదు, కార్డులలో ఉన్న ఏ బొమ్మలు అవి ఏం చేస్తున్నాయో సుత చెప్తుండు. అదిగిన చూడు రూపాలే. జంపింగ్, క్రయింగ్, కట్టింగ్, యానింగ్. ఈడికే ఒడవలే, నోట్ల కాగితాలు గుర్తుపట్టుడే కాకుండా వాటి మీద ఉన్న సీరియల్ నెంబర్ సుత చెప్తుండు. సీరియల్ నంబర్ 2NL 353870. వాయమనే పెద్ద చెడిగా ఉండు కదా పొలగాడు. కండ్లు మస్క మస్క అవుపడుతోళ్ళే ఏది ఏ నోట్ అనేది గుర్తుపట్టుడే మా గగ్గలం నిన్నయాల. అసొంటిది బుడతోడు మాత్రం పురాగా కాని రాకుండా కండ్లు మూసుకొని టకాటక్ చెప్పబట్టే. అవురా చిన్న, ఇదంతా కాదు కానీ ఇంకేమేం చేస్తావో అన్ని మునుబట్టి చెప్పుకరా ఓపాలి. స్మెల్ చూడగలను, బుక్ రీడ్ చేయగలను, ఏ యాక్టివిటీ అయినా చేయగలను. ఇది నేను ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తానే ఉన్నాను. అదన్నట్లు ఈ గాంధారి విద్యను చీరాలకు చెందిన ఓ మేడం కాడ నేర్చుకున్నాట. ఇక అప్పటి సంది రోజుకింత ప్రాక్టీస్ చేసి ఇంత కాడికి వచ్చింది కథ. రేపు ఇటువంటి పోటీ ఏమైనా పెడితే ఫస్ట్ ప్రైజ్ నేనే కొడతా అని ధైర్యంగా చెప్పుకొస్తుండు. ఏదేమైనా బుడ్డోని టాలెంట్ పో.